హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది డ్యూక్ 200 బైక్. అక్కడ నేను గ్లాస్లో అయితే చూడండి, మీకు ఆయిల్ అనేది కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంది. దీని ఇంజన్ ఆయిల్లో వచ్చేసి కూలెంట్ ఆయిల్ కలిసిందని అన్న మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసి మనం ఒక వారం రోజులు, అంతకుమించి అయితే ఎక్కువ అయితే కాదు, కూలెంట్ ఆయిల్ కూడా చేంజ్ చేయాలని చెప్పారు. కానీ మనకు వర్క్ ఉండడం వల్ల వేరే చోట అయితే చేయించుకున్నారు. ఇవాళ మార్నింగ్ డోన్కు వస్తూ చెక్ చేసుకుంటే ఆ గ్లాస్లో వచ్చేసి ఆయిల్ కలర్ తేడాగా కనిపించింది. అందుకని మన దగ్గరకు వచ్చారు. మనం దీనికి చెక్ చేస్తే లోపలైతే కూలెంట్ ఆయిల్ అయితే కలిసింది అని అయితే మనం అయితే అర్థం చేసుకున్నాం. ఆ కూలెంట్ ఆయిల్ ఎక్కడి నుంచి కలుస్తుంది, ఎలా కలిసింది అన్నది మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. అందరికీ సింపుల్గా అయితే అర్థమవుతుంది. మెకానిక్లకి, కస్టమర్లకి దీనికి ఎంత ఖర్చు వచ్చింది మనకి చేయడానికి, ఏమిటి అన్నది ప్రతిదీ అయితే చూపిస్తాను. కూలెంట్ ఆయిల్ ఇంజన్లో కలిసేకి రెండు చోట్ల కలిసేకి అవకాశం ఉంటుంది. ఒకటి హెడ్ గ్యాస్ కట్ పోతే కలుస్తుంది. కింద మనకి ఏదైతే క్లచ్ కవర్ ఉందో అక్కడ ఆయిల్ సీల్ పోతే కూలెంట్ ఆయిల్ సీల్ ఫ్యాన్ అయితే ఒకటి ఉంటుంది. అక్కడ ఆయిల్ సీల్ పోతే మనకి కూలెంట్ ఆయిల్ ఇంజన్లోకి కలిసేకి ఉంటుంది. ఒకటి హెడ్ గ్యాస్ కట్టిపోతే. ఈ రెండు ప్లేసుల్లో మనకి ఎక్కడ పోయింది అని కనుక్కొని దాని ప్రాబ్లం అయితే మనమైతే సొల్యూషన్ అయితే చేయాలి. మీరైతే చూడండి, ఆయిల్ తీయగానే ఆరెంజ్ కలర్లో అయితే వస్తుంది. మనకి రెడ్ కలర్లో రావాలి, ఎందుకంటే మోతులు యూస్ చేసాం. మోతులు ప్యూర్ రెడ్ కలర్లో అయితే ఉంటుంది. కూలెంట్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ రెండు ఏదైనా ఆయిలే కదా, అలాగే తిరగొచ్చు కదా అని అయితే అనుకోకండి. మనకి కూలెంట్ ఆయిల్ వాటర్తో సమానం. మనకి ఇది వచ్చేసి ఆయిల్. మనకి ఎప్పుడైతే ఇంజన్లోకి కూలెంట్ ఆయిల్ పోయిందో బైక్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి అన్న త్వరగా గుర్తించుకొని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. బీటింగ్ అయితే మారింది బైక్, దాని అయితే చెక్ చేసుకున్నాడంట. చెక్ చేసుకుంటే గ్లాస్లో అక్కడ ఆరెంజ్ కలర్ అయితే కనిపించేసింది. వెంటనే మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మనం మొత్తం దీన్ని ఇంజన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏమిటి, ఓపెన్ చేసే అవసరం అయితే లేదు ఇంజన్. నేను ఓన్లీ క్లచ్ కవర్ అయితే ఓపెన్ చేసుకుంటా. క్లచ్ కవర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకా క్లీన్ చేసినా కూడా అటు సైడు మ్యాగ్నెట్ కవర్కి పైన హెడ్కి మొత్తం ఇంకా ఈ ఆయిల్ అయితే మిగిలి ఉంటుంది. దాన్ని కూడా మనం ఎలా క్లీన్ చేసాం ఏమిటనేది లాస్ట్ వరకు అయితే చూపిస్తా. ఇక్కడి వరకు చూసిన వాళ్ళైతే మనకి వీడియో అయితే లైక్ చేయండి. కంపల్సరీగా ప్రతి ఎన్ఎస్ బైక్ యూజర్స్కి, కేటీఎం బైక్ యూజర్స్కి కంపల్సరీ ఎప్పుడైనా కూడా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. ఈ ప్రాబ్లం ఎలా సొల్యూషన్ చేసుకోవాలి, ఏమిటి, ఎంత ఖర్చు అవుతుందని నేను క్లారిటీగా అయితే మీకు అయితే చూపిస్తాను. క్లచ్ కవర్ అయితే మనమైతే ఓపెన్ చేసుకుంటూ ఉన్నాం. క్లచ్ కవర్లో కూడా లోపల కూడా మనకి ఆయిల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ శాతం మనకి క్లచ్ కవర్లోనే ఉంటుంది. వాటర్ కలిసిందంటే రస్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయితే అవుతుంటుంది. ఈ క్లచ్ కవర్ ఓపెన్ చేసి మీకు అయితే నేనైతే క్లారిటీగా అయితే చూపిస్తాను. తర్వాత ఎక్కడ మనకి ఈ ఆయిల్ కలిసింది, కూలెంట్ ఆయిల్ హెడ్లోనా, కింద మనకి ఫ్యాన్ దగ్గరన, క్లచ్ కవర్ పక్కన అనేది కూడా నేనైతే మీకు అయితే చూపిస్తాను. ముందుగా ఈ క్లచ్ కవర్ ఓపెన్ చేసి ప్యాకింగ్ పోకూడదు అని జాగ్రత్తగా అయితే మనం ఓపెన్ చేసాము. ఆల్రెడీ ప్యాకింగ్ అయితే పోయింది. మీరైతే క్లచ్ కవర్లో గమనించవచ్చు. ఇక్కడ కింద కూడా గమనించండి, మీకు ఆటోమేటిక్గా కూలెంట్ ఆయిల్ కలర్ అయితే కనిపిస్తుంది. మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్యాకింగ్ కూడా పోయింది, మీరైతే గమనించవచ్చు. కింద చూడండి, మొత్తం కూలెంట్ ఆయిల్ ఏ కలర్లో ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. క్లచ్ కవర్లో చూడండి, మొత్తం మనకి ఇసుక బురద ఎలా ఉంటుందో అలా అయితే క్లచ్ కవర్ నిండాగా అయితే ఉంది, మీరు బాగా గమనించవచ్చు. మొత్తం క్లచ్ కవర్ ఓపెన్ చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే లోపల ఈ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో పెట్రోల్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది మనం. నెక్స్ట్ అది ఎందువల్ల కలిసిందంటే మనకి ఇక్కడ వచ్చే ఆయిల్ సీల్ మ్యాక్సిమం 99% ఈ ఆయిల్ సీల్ పోవడం వల్లనే మనకైతే ఆ కూలెంట్ ఆయిల్ అయితే మిక్స్ అయింది అని అయితే అర్థం చేసుకున్నాం. ఎందుకంటే నిన్న మొత్తం కస్టమర్ ఇదంతా ఓపెన్ చేయించుకున్నాడంట కూలెంట్ ఆయిల్ చేంజ్. అంతవరకు బాగున్నది. నిన్న ఈ వర్క్ చేయించుకున్న తర్వాత మాత్రమే ఇలా జరిగిందంటే లోపల పైన హెడ్ గ్యాస్ కట్టిపోయే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ మీరు గమనించవచ్చు, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దానికి ఒక 10 సైజ్ బోల్ట్ ఉంటుంది, ఫ్యాన్ అయితే ఉంటుంది. ఫ్యాన్ తీసేటప్పుడు అయితే జాగ్రత్త. వెళ్తే కేటీఎం బైక్లు స్పేర్స్ అన్ని చోట్ల అవైలబుల్గా అయితే ఉండవు. దాన్ని నేను స్క్రూ డ్రైవర్తో అటు ఇటు కాస్త అని అయితే తీయడం జరిగింది. కటింగ్ బ్లేడ్ తీసుకొని లాగిన వస్తుంది. దీన్ని తీస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ 2 ఆయిల్ సీల్ అయితే ఉంటాయి. దాని బయట వచ్చేసి లాక్ అయితే ఉంది, మీరు అక్కడ బాగా గమనించవచ్చు. లాక్ బయటకు తీసుకున్నామంటే అక్కడ 2 ఆయిల్ సీల్ ఉంటాయి. ఈ ఆయిల్ సీల్ పోయిందంటే ఇంజన్ లేక్ వచ్చేసి కూలెంట్ ఆయిల్ కలుస్తుంది. ఇంకొకటి హెడ్ గ్యాస్కెట్. దీనికి హెడ్ గ్యాస్కెట్ అయితే పోయలేదు, మనకి ఈ ఆయిల్ సీల్ డ్యామేజ్ అయితే జరిగినాయి. వాటిని చూస్తే మనకి ఆటోమేటిక్గా అయితే అర్థమవుతుంది మీరు ఓపెన్ చేస్తే. అది కాక దీని వర్క్ కూడా నిన్న ఇది చేయించారు కాబట్టి మనకి ఇంకా పూర్తి క్లారిటీ అయితే ఉంది. మీకైతే ఇక్కడ చూపిస్తున్నా, ఇది ఫేస్ అయితే బయటకు అయితే వస్తుంది. స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో అది మీరు లోపల కూడా చూడవచ్చు. ఒక ఆయిల్ సీల్ తీసిన తర్వాత కూడా లోపల రస్ట్ అయితే ఉంది.
మనకి ఆ రస్ట్ ఉందంటే ఆటోమేటిక్గా ఈ ఆయిల్ సీల్ పోయింది. క్లచ్ కవర్లో ఏ రస్ట్ అయితే ఉందో దీంట్లో కూడా ఆ రస్ట్ అయితే ఉంది. మనకి లోపల నుంచి వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ బయట నుంచి కూడా అంత లోపలికి పోయే అవకాశం ఉండదు. ఇక్కడ ఇంకొక ఆయిల్ సీల్ కూడా ఉంది. మొత్తం 2 ఆయిల్ సీల్లు ఉంటాయి. మీకు ఆ ఆయిల్ సీల్ ఎలా ఫిట్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఈ ఆయిల్ సీల్ నేను కాస్త షార్ప్గా ఉన్న స్క్రూ డ్రైవర్తో లైట్గా అయితే టచ్ చేయడం జరిగింది. సుత్త తీసుకొని అటు ఇటు బెండ్ చేసామంటే అది సింపుల్గా అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. మనం కష్టపడే అవసరం అయితే లేదు. మీరైతే చూడండి, ఈ ఆయిల్ సీల్ ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఫిట్ చేసుకోవాలి. 2 ఒకటే సైడ్ అయితే ఉండవు. కానీ 2 ఆయిల్ సీల్ అయితే సేమ్ ఏది ఎక్కడ ఫిట్ చేసుకోవాలి, ఏది బయట ఫిట్ చేసుకోవాలి, ఏది లోపల ఫిట్ చేసుకోవాలని అయితే మీరైతే టెన్షన్ పడే అవసరం అయితే లేదు. కస్టమర్ని మనమైతే కర్నూలుకు పంపించడం అయితే జరిగింది. ఆయిల్ సీల్ అలాగే ప్యాకింగ్ కవర్ అయితే తీసుకోమని రామని మనకి డోన్లో అయితే దొరకవు. కస్టమర్ వచ్చే లోపల మొత్తం మనం నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాం. మీరైతే గమనించండి, ఇక్కడ మొత్తం మనకి పైన ఎక్కడ ఉన్నా ఏమున్నా కూడా కిందికి రావాలనే ఉద్దేశంతో నీట్గా పెట్రోల్ వేసి అయితే మనం క్లీన్ చేసుకోవడం జరిగింది. మీరు దీంట్లో ఫిల్టర్ వేసే దాంట్లో కూడా మీరైతే గమనించవచ్చు. లోపల కూడా కూలెంట్ ఆయిల్ అయితే మనకైతే ఉంది. మొత్తం హెడ్ వరకు అయితే కూలెంట్ ఆయిల్ అయితే ఎక్కువ ఉంటుంది. కానీ మనం వెంటనే దాన్ని అయితే క్లీన్ అయితే చేయలేం. అది ఇలా ఓపెన్ చేసినామంటే ఇంజన్ అనేది ఫిట్నెస్ అనేది పోతుంది. అది కాక మనకి కేటీఎం బైక్లు అంటే అనవసరమైన ఎక్కువ ఖర్చు. ఇంజన్ ఓపెన్ చేసామంటే కూలెంట్ ఆయిల్ లోపలికి పోయిందంటే మీరు టెన్షన్ పడి ఇంజన్ ఓపెన్ చేసించే అవసరం అయితే లేదు. ముందుగా అది ఎందువల్ల కలిసింది అనే ప్రాబ్లం కనిపెట్టి నేను చూపించిన విధంగా సింపుల్గా అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ క్లచ్లో ఉన్నది మాత్రం అయితే క్లీన్ చేస్తున్నాం. మరి పైన ఉన్నది అంతా ఎలా క్లీన్ చేస్తాను అన్నది కూడా మీరైతే లాస్ట్ వరకు చూశారంటే ఎలా క్లీన్ చేశాను అనేది కూడా మీరైతే గమనించవచ్చు. టోటల్గా మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ మనకి ఆయిల్ లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనకి ఆ ఆయిల్ సీల్ ఎక్కడైతే కూర్చుంటాయో అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. మనకి ఫ్రీగా పోవాలి. అవి ఏమాత్రం లోపల చిన్న చిన్న ముక్కల మాదిరి ఉన్నా కూడా ఆయిల్ సీల్ అనేది పర్ఫెక్ట్గా అయితే కూర్చోదు. అలాగే ఈ కప్పు కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఈ కప్పు చూసారంటే కూలెంట్ ఆయిల్ చేంజ్ చేయాలంటే ఈ కప్పు ఇప్పే అవసరం లేదు. కింద నేను చూపించిన ఆ 8 సైజు బోల్ట్ విప్పేసామంటే చాలు. అలాగే ఇది బయటకు తీసారంటే ఎప్పుడైనా దీనిపైన ఒక ఓర్ రింగ్ అయితే ఉంటుంది. అది పోయినా కూడా మనకి కూలెంట్ ఆయిల్ అయితే ఇంజన్లో కలిసదు, కిందికి కారిపోతుంది. ఆ ఓర్ రింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఓర్ రింగ్ పోయిందంటే మీరు కూలెంట్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలంటే డిస్క్ వాటర్ తీసుకొని ముందుగా ఆయిల్ అక్కడ 8 సైజు బోల్ట్ ఏదైతే ఉంటుందో అది డౌన్ చేసి డిస్క్ వాటర్తో కాసేపు ఆడిచ్చి తీసుకున్నారంటే ఫ్రీగా తీసేసుకోవచ్చు. అలాగే దీనికి ప్యాకింగ్ ముక్కలు అయితే చూడండి అక్కడక్కడ అతుక్కొని ఉన్నాయి. అవి కూడా మీరు నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. మనం అలాగే బిగించామంటే దానికి కూడా మనకు ఆ గ్యాప్లో ఆయిల్ చెమ్ అనేది బయటకు అయితే వస్తుంది. అందుకని ఒక స్మూత్ రఫ్ పేపర్ తీసుకొని మనం దాన్ని నీట్గా ఆ ప్యాకింగ్ ముక్కలు ఏవైతే అతుక్కొని ఉంటాయో దాన్ని అయితే క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు స్మూత్ రఫ్ పేపర్ మాత్రమే యూజ్ చేయండి. లేదంటే మీరు రఫ్గా ఉన్నది రఫ్ పేపర్ యూజ్ చేశారంటే ఇంకా ఎక్కువ లైన్స్ అయితే పడతాయి. నేను మొత్తం అయితే ఇప్పటికి మీరైతే గమనించవచ్చు. నీట్గా అయితే క్లీన్ చేసాం. కూలెంట్ ఆయిల్ మీరు చేంజ్ చేసేయాలంటే ఆ కప్పు ఓపెన్ చేసే అవసరం లేదు. కింద ఉన్న 8 సైజు బోల్ట్ ఓపెన్ చేసేసి అది మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత డిజిటల్ వాటర్ అని మనకి సపరేట్గా బ్యాటరీలలో పోసేదైతే దొరుకుతుంది. దాన్ని తీసుకొని పోసారంటే క్లీన్ అయితే అవుతుంది. మీకు సపరేట్గా ఒక వీడియో కూడా ఉంది ఎలా క్లీన్ చేయాలనేది. కస్టమర్ వచ్చేసి మనకి కర్నూలు నుంచి అయితే తీసుకొని వచ్చారు. మీరు ఇందాక ఓపెన్ చేసినప్పుడు చూడొచ్చు. దానిపైన రేట్ కూడా లేదు. 800 రూపీస్ అయితే తీసుకున్నారంట ఒకటేసారి కర్నూలులో. మహా అంటే వీటి 150 రూపీస్ కూడా ఉండవు. 800 రూపీస్ అయితే తీసుకున్నారంట. ఇవైతే రెండు ఒకటే. ఏ ఆయిల్ సీల్ లోపల వేయాలి, ఏ ఆయిల్ సీల్ బయట వేయాలి అని అయితే టెన్షన్ పడే అవసరం అయితే లేదు. 2 సేమ్ సైజు, 2 సేమ్ పార్ట్ నెంబర్లే. మీరైతే టెన్షన్ పడకోకుండా ఏదైనా లోపల ఏదైనా బయట అయితే వేయచ్చు. కానీ ఫిట్ చేయడం మాత్రం వేరే అయితే ఫిట్ చేయాలి. 2 ఒకటే ఫేస్తో అయితే ఫిట్ చేయకూడదు. ఒకటి స్ప్రింగు ఉన్నది లోపల. ఫస్ట్ వేసే ఆయిల్ సీల్ ఏదైతే ఉంటుందో అది లోపల వైపు అయితే వేయాలి. మనం లైట్గా కాస్త అనాబాండ్ అయితే పూసుకోవడం అయితే జరుగుతుంది. పూసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. కానీ మనకి లోపలికి కూలెంట్ ఆయిల్ పోకూడదు అనే ఉద్దేశంతో లైట్గా అనబాండ్ అయితే పట్టించడం అయితే జరుగుతుంది. గ్రీస్ కూడా మనకి ఇంకా ఫ్రీగా పోవాలంటే గ్రీస్ కూడా పట్టించుకోవచ్చు. మీరైతే చూడండి, నేను స్ప్రింగ్ ఉన్నది లోపల సైడు ఫస్ట్ వేసే ఆయిల్ సీల్ అయితే లోపలికైతే వేస్తున్నాను. అది లోపల వరకు అయితే మనకి సీటింగ్ అయితే కావాలి. ఎలా ఫిట్ చేయాలి అంతవరకు స్క్రూ డ్రైవర్ తీసుకొని కొట్టారంటే దానికి కాట్లు పడే అవకాశం ఉంటుంది. మనకి 18 కానీ 19 బిట్టు కానీ కరెక్ట్ దానికి ఆ హోల్కి అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఆ బిట్టు తీసుకొని ప్లాస్టిక్ సుత్తతో ఇనుప సుత్తతో కొట్టారంటే ఒకటేసారి లోపలికి వేయాలనుకుంటుంది. మనకి పొజిషన్ సరిపోయింది అనే వరకు అయితే మీరు ఆ ప్లాస్టిక్ సుత్త తీసుకొని లైట్గా టచ్ చేసుకుంటూ అయితే రండి. మనకి 18 బిట్టు కానీ ఏదైనా కూడా మీకు హోల్కి ఏదైతే సరిపోతుంది అని అనుకుంటారో ఆ బిట్టు తీసుకుని అయితే లోపలికైతే ఎక్కించండి. నెక్స్ట్ ఇంకొక ఆయిల్ సీల్ వచ్చేసి దీని ఫేస్ వచ్చేసి బయట వైపు అయితే ఉండాలి. ఆ స్ప్రింగ్ మనకి బయట వైపు అయితే ఉండాలి.
దీనికి కూడా ఆ స్ప్రింగ్ కాకుండా ఆయిల్ సీల్కి మధ్యలో పడే ఒక బిట్టు తీసుకొని దీన్ని కూడా లైట్గా అయితే టచ్ చేశారంటే ఈ ఆయిల్ సీల్ కూడా మనకి లోపలికి అయితే పోవాలి, లాక్ కూర్చోవాలి. అక్కడ లాక్ కూర్చునే వరకు మనం ఆ ఆయిల్ సీల్ పోయిందా లేదనేది సింపుల్గా అయితే బలవంతం కాకుండా కాస్త జాగ్రత్తగా అయితే ఫిట్ చేసేయండి. దానిపైన వచ్చేసి మనకి ఈ లాక్ అయితే సీటింగ్ అయితే కావాలి. ఆ ఫ్యాన్ అనేది మనకి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ సీల్ అనేది బయటకు రాకుండా మనకి సేఫ్టీగా ఈ లాక్ అయితే ఇస్తాడు. మీకు ఇక్కడ ఫ్యాన్ కూడా మనకు కొత్తదైతే వచ్చింది, మీరైతే గమనించవచ్చు. ఫ్యాన్ పైన ఒక కట్ వాచర్ మాదిరి ఉంటుంది, దానిపైన ఒక 10 సైజ్ బోల్ట్. కానీ ఇక్కడ మనం బాధపడవలసిన విషయం ఏమిటంటే వాటికి ఒకటేసారి ఆయిల్ సీలకి 800 రూపీస్ తీసుకున్నారంటే నాకైతే ఆశ్చర్యం అయితే వేసింది. కొంతమంది ఎక్కడ దొరకవు కదా మన దగ్గరకు వచ్చారని చాలా ఓవర్గా అయితే ఈ విధంగా స్పేర్ పార్ట్స్ వాళ్ళు అయితే రేట్లు అయితే తీసుకుంటుంటారు. మనం కూడా చాలామందిని అయితే చూసాం. మనం ఎక్కడ దొరక వాళ్ళ దగ్గరకు వెళ్ళామంటే ఇక్కడ తప్పితే ఎక్కడ దొరకదు అన్నట్టు చాలా ఓవర్గా అయితే తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్నా కూడా మనకి ఆ డబ్బులు మన దగ్గర నిలబడతాయి అనుకోవడం మన భ్రమనే. దీనికి మనం నీట్గా పేస్ట్ పూసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించండి, ఈ ఓరింగ్ డ్యామేజ్ జరిగిన కొత్తదైతే చేంజ్ చేసుకోండి. ఇదైతే మనకు పర్ఫెక్ట్గానే అయితే ఉంది. పేస్ట్ పూసుకోవడం గల కారణం ఏమిటంటే మనకి కూలెంట్ ఆయిల్ అనేది ఇంజన్లోకి కలచదు, ఇది పోయినా కూడా బయటికి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనకి ఇందాక దాని చుట్టూ మీకు ఉన్న ఓరింగ్ ఏదైనా డ్యామేజ్ జరిగినా కొత్తదైతే వేసేసేయండి. డౌట్తో ఉంటే మనం నీట్గా దీన్ని అయితే ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ లోపల ఇంజన్లో ఉన్నది ఎలా క్లీన్ చేస్తానో మనం ఇంజన్ ఆయిల్ అనేది కూడా మీకైతే చూపిస్తాను చివరిగా. క్లచ్ కవర్ అవన్నీ ఎక్కించిన తర్వాత ముందుగా ఆయిల్ సీల్ అవన్నీ ఫిట్ చేసి క్లచ్ కవర్ కూడా ఫిట్ చేసుకునేది మీకైతే కాస్త స్పీడ్గా అయితే చూపిస్తాను. లెంత్ అయితే ఎక్కువ వస్తుంది. లాస్ట్ వరకు చూసే వాళ్ళైతే కంపల్సరిగా లైక్ చేసి మన వీడియోని అయితే షేర్ చేయండి. మనకి మెకానిక్లకి తెలియని వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కంపల్సరిగా. అలాగే కస్టమర్లకి ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా మీకైతే చూపిస్తాను నేను. అది ఎలా కలిసింది ఏమిటనేది కూడా మనం జాగ్రత్తగా అయితే గమనించుకోవాలి. ఇక్కడ ఒక ఓరింగ్ అయితే ఉంటుంది. మనం ఇది ఎప్పుడైతే ఫిట్ చేస్తున్నామో ఆ ఓరింగ్ నలిగినా కూడా ఇక్కడ నుంచి కూలెంట్ ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది. దీనికి మనం ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఓరెంట్ ఆయిల్ ఇది ఆ ఓరింగ్ పోయి కూలెంట్ ఆయిల్ అయితే లీక్ అయింది. మనకి డోన్లో అటువంటి ఓరింగ్లు అయితే దిండుగా అయితే దొరుకుతాయి. దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మనం అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. కవర్ అయితే ఫిట్ చేసేస్తాం. ప్యాకింగ్ అయితే కస్టమర్కి అయితే చెప్పాం. ప్యాకింగ్ కూడా పోయిందని మనం ముందరే ఉన్నారు కాబట్టి ప్యాకింగ్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. నీట్గా అనాబాండా అయితే మనం దానికి పేస్ట్ అప్లై చేయడం అయితే జరుగుతుంది. 100% పేస్ట్ అప్లై చేయాలని గ్యారంటీ ఏం లేదు, కానీ మన సేఫ్టీ కోసం ఆయిల్ లీకేజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మనం ఆ పేస్ట్ అయితే అతుక్కొని ఉంటుంది కాస్త అని ఆ పేస్ట్ పట్టించడం అయితే జరుగుతుంది. ఓవర్గా కూడా పట్టించుకున్నా మనకి రిస్కే. కొన్ని బైక్లకి ఆయిల్ అనేది సప్లై చేసే హోల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆ హోల్స్ బ్లాక్ కాకుండా ఒక లైట్గా, మనం ఎక్కువ కాకుండా ఒక లైట్గా నేనైతే అక్కడక్కడ టచ్ చేసి లైట్గా పేస్ట్ అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు. మనకి ప్యాకింగ్ వచ్చేసి ఈ డోన్లో ఈ ప్యాకింగ్ కూడా దొరకలేదు. కర్నూలుకి వెళ్ళి అన్న అయితే మొత్తం ఏవేవి కావాలో అన్న అయితే మనకైతే తీసుకొని వచ్చారు. మీరైతే లోపల కూడా గమనించవచ్చు. నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాం. ఎక్కడ ఆయిల్ చెమ్మ అనేది లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లచ్ కవర్ కూడా మనం పేస్ట్ లైట్గా అప్లై చేసుకొని ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంజన్లో ఉన్న ఆయిల్ ఎలా క్లీన్ చేస్తామనేది కూడా చూపిస్తా. కూలెంట్ ఆయిల్ పోసిన తర్వాత లాస్ట్కి ఇంజన్లో ఉన్న ఆయిల్ ఎలా క్లీన్ చేసుకున్నాము, ఇంజన్లో అంటే మనకి హెడ్కి అటు సైడ్ మ్యాగ్నెట్కి ఉన్నది ఆయిల్ ఎలా క్లీన్ చేయాలి, కూలెంట్ ఆయిల్ మిక్సింగ్ అయితే అనేది కూడా నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. టైం అయితే 7:30 8 అలా అవుతుంది. వెంటనే అయిపోయే వర్క్ అంతా లేట్ అయ్యే వర్క్ కూడా కాదు. అన్న కర్నూలుకి వెళ్ళడం వల్ల మనకి కర్నూలుకి వెళ్ళి తీసుకురావడం వల్ల వర్క్ అయితే లేట్ అయింది. కానీ లేట్ అయినా కూడా నీట్గా పర్ఫెక్ట్గా 1-2 సార్లు అన్ని ప్రతిదీ చెక్ చేసుకుంటే జాగ్రత్తగా అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే స్పేర్స్ దొరకవు మనకి. ముఖ్యానికి స్పేర్స్ దొరకవు కాబట్టి నేను స్పెండర్ బైక్ ఎక్కించినట్టు ఒకటేసారి మామూలుగా ఎక్కించేకి వెళ్తూ ఉన్నా. క్లచ్ కవర్ మనకి స్పెండర్ బైక్కి క్లచ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అటు సైడ్ ఉంటుంది కాబట్టి ఇంకా నీట్గా మనం ఫిట్టింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అన్ని 8mm బోల్టాలు అయితే ఉంటాయి. క్లచ్ కవర్ ఓపెన్ చేయడం మిగిలిన అన్ని బైక్ల కంటే వీటికి చాలా సింపుల్. ఎందుకంటే ఏవి అడ్డు అనేది రాదు. చాలా బైక్లకి పుట్రస్ట్ అడ్డు రావడం, అటువంటి కిక్కర్ ఉండడం, కిక్కర్ బయటకు రాకపోవడం, ఇటువంటివి అన్నీ అయితే ఉంటాయి. కానీ దీనికి చాలా సింపుల్, ఏది అడ్డు అనేది ఉండదు. కాబట్టి సింపుల్గా ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. మనం క్లచ్ కవర్ నీట్గా క్లీన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కూలెంట్ ఆయిల్ పోసి లీక్ అవుతుందా లేదా ఏమిటి ఎక్కడైనా అనేది మొత్తం చెక్ చేసుకొని ఇంజన్లో ఉన్నది కూడా ఆయిల్ అయితే క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ఓవర్గా అయితే టైట్ చేయకండి, స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి జాగ్రత్తగా ఎంతవరకు సరిపోతుందో అంతవరకు అయితే ఫిట్టింగ్ అయితే చేయండి. మిషన్తో టైట్ చేస్తున్నామంటే మనకి మిషన్ అలవాటు, ఆటోమేటిక్గా ఎంత టైట్ చేయాలి ఏమిటి అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి మనం మిషన్తో ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ముందుగా రిజర్వ్ ఏదైతే ఉందో అందులో మనం ఆయిల్ అయితే పోసాం.
అది స్లోగా కిందికి వెళుతుండడంతో ఎయిర్ పట్టేసిందని మనం కింది వైపు అయితే ఓపెన్ చేసి ఇంకా కింది సైడ్ అయితే పోద్దాం అనుకుంటున్నాం. మీకు ఆ రిజర్వ్లో ఉన్న ఆయిల్ ఎలా వెళ్తుంది లోపలికి అన్నది కూడా చూపిస్తాయి. ఇటు సైడ్ 10 mm బోల్ట్ ఇందాక విప్పింది, అది ఎయిర్ బోల్ట్. ఇక్కడ మీరైతే గమనించవచ్చు మనకి రిజర్వ్లో ఉన్నది ఇలా కూలెంట్ ఆయిల్ ట్యాంక్ లేకైతే వెళ్తుంది. అక్కడ లోపలైతే మీరైతే గమనించవచ్చు పైనుంచి అయితే ఆయిల్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు ఇంజన్లో ఉన్న ఆయిల్ క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఇంజన్లోకి హెచ్పి ఆయిల్ అయితే పోయడం జరుగుతుంది. కేటీఎం బైక్కి హెచ్పి ఆయిల్ పోస్తున్నవేంట్రా అని అయితే అనుకోకండి. ముందుగా మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. నేను పోయడానికి గల కారణం ఏమిటనైతే మీకైతే అర్థమవుతుంది. ఈ హెచ్పి ఆయిల్ వేసి మనం ఒక 10 కిలోమీటర్స్లో అయితే తిరిగి రావడం అయితే జరుగుతుంది. అప్పుడు ఈ ఆయిల్ మొత్తం ఇంజన్ మొత్తం సప్లై అయ్యి ఈ ఆయిల్ నుంచి మనకి లోపల ఏదైనా ఇంకా ఆయిల్ మిక్సింగ్ అయి ఉన్నా కూడా వెంటనే 10 కిలోమీటర్స్ తిరిగి నేను వచ్చి ఈ ఆయిల్ అయితే డౌన్ అయితే చేస్తున్నా. అలాగే యూస్ చేయడం లేదు, ఓన్లీ 10 కిలోమీటర్స్ తిరగడానికి నేను ఆ ఆయిల్ అయితే ఇంజన్లో పోసాను. ఆ ఆయిల్ ఇంజన్ మొత్తం పై వరకు సప్లై అయ్యి కిందికి డౌన్ చేసిన వెంటనే ఆ ఆయిల్ మొత్తం ఆయిల్తో సహా కూలెంట్ ఆయిల్ అంతా కిందికైతే మనకైతే వచ్చేస్తుంది. హెడ్లో ఉన్నది అంతా మీరైతే గమనించవచ్చు. నేను 10 కిలోమీటర్స్ తిరిగి వచ్చి ఆయిల్ అయితే వెంటనే అయితే చేంజ్ చేస్తున్నా. అందుకనే హెచ్పి ఆయిల్ పోయడం జరిగింది. వీడేంట్రా కేటీఎం బైక్కి హెచ్పి ఆయిల్ పోస్తున్నాడని మీరైతే తిట్టుకోకండి. ఆయిల్ అయితే మీరు కింద చూడొచ్చు. మనకి ఆయిల్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. అంత ఎక్కువగా మనకి ఇంకా కలర్ మిక్సింగ్ అయింది అని డౌట్ ఉంటే ఇంకొక ఆయిల్ కూడా నేను తెప్పించి వేసేవాడిని, కానీ ఇంకొక ఆయిల్ తెప్పించి వేసే అవసరం అయితే లేదు. మనకి పర్ఫెక్ట్గానే ఉంది. ఇందాక మనకి వేరే ఫిల్టర్ అయితే వేసాం, కంపెనీ అయితే వేయలేదు, ఎందుకంటే ఆ ఫిల్టర్ కూడా వెంటనే చేంజ్ చేయాలనే ఉద్దేశంతో. ఇప్పుడు మీరైతే గమనించవచ్చు ఫిల్టర్ కూడా మనం ఇంతకుముందుకు వేసింది వెంటనే దాన్ని తీసి దీన్ని కూడా మార్చేయడం అయితే జరుగుతుంది. మనకి ఆయిల్ అయితే అంత ఓవర్గా అయితే లోపల హెడ్లో ఉన్న మిగిలిన మ్యాగ్నెట్ సైడ్ ఉన్న కూలెంట్ ఆయిల్ అయితే అంత ఓవర్గా అయితే లేదు. మనం తిరిగి వచ్చామంటే కంపల్సరీగా డౌన్ చేసినప్పుడు కలర్ అయితే చేంజ్ అవుతుంది. అలాగే కూలెంట్ ఆయిల్ కలిసినా కూడా వెంటనే కలర్ చేంజ్ అయ్యేది. హెడ్ గ్యాస్ కట్టిపోయి ఉంటే మనకి వర్క్ అయితే పర్ఫెక్ట్గా అయితే జరిగింది. మనం తిరిగి వచ్చాం కాబట్టి అంత లోపల కూలెంట్ ఆయిల్ స్టార్ట్ చేసే లోపల అయితే మిక్సింగ్ అయితే అవుతుంది. కానీ నేను 10 కిలోమీటర్లు తిరిగి వచ్చిన ఆయిల్ అయితే కలర్ చేంజ్ కాలేదు, పర్ఫెక్ట్గా ఉంది. అందుకని మోతుల్ ఆయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ దాన్ని డౌన్ చేసి వేయడం అయితే జరుగుతుంది. కూలెంట్ ఆయిల్ ఇంజన్లో కలిసిందంటే ఈ విధంగా సింపుల్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనం మొత్తం వర్క్ చేసి 500 రూపీస్ మన ఫిట్టింగ్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్.